నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ విజయవంతంగా ఆదివారం 3వ రోజుకు చేరుకుంది. ఈ రోజు రొట్టెల పండుగ కావడంతో దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వర్ణాల చెరువులో తమ కోరికలను తీర్చుకునే విధంగా భక్తులు పరస్పరం రొట్టెలను మార్చుకున్నారు. దర్గా ప్రాంగణంలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, ఆరోగ్య, కార్పొరేషన్, విద్యుత్ తదితర ముఖ్య శాఖలన్నీ అన్ని వసతులు కల్పిస్తూ సేవలందిస్తున్నారు. ముఖ్యంగా పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ అజుతా వేజండ్ల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు రొట్టెల పండుగను పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహిద్ దర్గా, దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.